गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वलोक पूज्युडैनटुवंटि जगद्गुरुवగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి అచల భావాన్ని వినబోతూ ఉన్నాం. సర్వసాక్షి ద్రష్ట చైతన్యమన పరమాత్మ ఎరుకన పరమహంసయన్న ఆత్మ జ్యోతి మాయ అహంకారమన్నను నొక్కటంచు కనుమో ఉత్పలాక్షి. సర్వసాక్షి అంటే ఏమర్థం? మాయ. ద్రష్ట చైతన్యమనినా పరమాత్మ అనినా ఎరుక అనినా పరమహంస అనినా ఆత్మ అనినా జ్యోతి అనినా అహంకారం అనినా అంతా మాయే. అంతర బాహ్యము కల్పితమంతయు పరిపూర్ణమనుచు సంతతము ఎరుగబడు ధీమంతులకును లేదు లేని మాయ తలంపం. ధీమంతులైనటువంటి మహాత్ములకు ఈ ప్రపంచములో ఏ ఒక్కటిగానే వాళ్ళు ఉంది అని అనుకోరు, ఏ ఒక్కరూ ఉన్నారని వాళ్ళు భావించరు. అందుకే మహాత్ములు ఎప్పుడూ నాకు శిష్యులు కావాలని కానీ ఏమి ఈ శిష్యులకు అందరికీ నేను గురువునని కానీ ఏమి ఈ ఆశ్రమం అంతా నాదని కానీ ఇవన్నీ వాళ్ళకు ఉండవు. ఇది మాయ, ఇది మాయ యొక్క చిద్విలాసం అనేది వాళ్ళకు తెలుసు. అందువల్ల ఏమాత్రము దీన్ని జోలికి మనస్సు అట్లా పోయిందో అది అందేది కాదు మళ్ళా. అందువల్ల మహాత్ములు దీన్ని దాటుకునేసారు. దీన్ని దాటుకునేసిన దానివల్లనే ఈత వచ్చేసిందంటే వాడు ఎనికీతైనా ఆడుతాడు, ఎగురైనా దూకుతాడు, నెలలేపి కొంతసేపు కూర్చొని ఉండైనా వస్తాడు. వానికి ఆల్రెడీ వచ్చేసింది ఈత, వాడు దాంట్లో ఇంకా ఎన్ని ఆటలైనా ఆడుతాడు. ఆల్రెడీ ఈతే రాకుండా పోతే అప్పుడు కదా ప్రమాదం. ఈత రాకపోతే ఆ నీళ్లతోనే ప్రమాదము, ఈత వస్తే ఆ నీళ్లతోనే ఆనందం. ఈత వచ్చిన వానికి ఆ నీళ్లలో ఆనందం ఉంటుంది, ఈత రాని వానికి ఆ నీళ్లలోనే చావు ఉంటుంది. అయితే వీనికింత ప్రమాదము వానికింత ఆనందము ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో ఏమన్నా వేరువేరుగా ఏమన్నా నీళ్ళు ఏమన్నా సపరేట్గా ఉన్నాయా? దుఃఖాన్ని కల్పించే నీళ్లు, ఆనందాన్ని కల్పించే నీళ్ళు ఏమన్నా వేరువేరుగా ఉన్నాయి? లేవు. అది వానికి ఉన్న నేర్పు అంతే. అలాగే ఈ మాయ ప్రపంచంలో ఎట్లా జీవించాలనో తెలుసుకొని జీవించడమే మోక్షం. అందువల్ల ఒక్క గురు కృపకు పాత్రుడై జీవించడం ఒక్కటే అత్యంత సులభమైనటువంటి మార్గమని స్వామిగారు చెబుతూ, ఆత్మ కంటే మాయ అవనిలో ఏదింగా వేరు కలుగదాత్మ విశ్వమునకో విశ్వమెల్ల మాయ వెదకి చూడగలేని ఆత్మగాన మాయ అనగవలసే. ఇన్ని మాయలు జరగడానికి కారణం ఆత్మే. కాబట్టి ఆత్మే మాయ. ఇవన్నీ ఉన్నాయి అంటే ఆత్మ ఉంది, ఇవన్నీ ఉన్నట్లున్నాయి. కాబట్టి ఆత్మే మాయ.
మళ్ళా చెప్తా చూడ పద్యం. ఆత్మ కంటే మాయ అవనిలో ఏదింకా వేరు కలుగా ఆత్మ విశ్వమునకు, వేరే ఇంకో కలుగా అంటే వేరే లేదు ఇంకా ఈ ప్రపంచానికి. విశ్వమెల్ల మాయ వెదకి చూడగా లేనిదాత్మగాన మాయ అనగవలసే. ఆత్మ అనేది శాశ్వతంగా ఉండేది కాదు, అది లీల ప్రదర్శిస్తూ ఉంది. కాబట్టి ఆత్మే మాయ కాబట్టి ఏమి ఆ ఆత్మచేత నడిపింపబడే శరీరాలన్నీ కూడా మాయమైపోతున్నాయి. ఆత్మ మాయ కాబట్టి ఆత్మచేత నడిపింపబడేటువంటి శరీరాలన్నీ కూడా మాయమైపోతున్నాయి. కాబట్టి ఆత్మయే మాయ. జననము నామరూపములు జాతియు నీతియు పాపపుణ్యములు ఘనమును నీచము లయము కష్టసుఖంబులు బంధమోక్షములు మనమును ఇంద్రియంబులను మనము న్యూనము మంచి చెడ్డలు కనుగొన కేవలాత్మకను కల్గవు సర్వము మాయకే తగు. కేవలాత్మ అనేది ఒకటి ఉంది, దానికి కలగవు ఈ మాయలన్నీ. అందువల్ల ఆత్మయు పరమాత్మగాగా నీవు నేనను మాటలేక యున్న కేవలాత్మ జాడ కానలేరు కర్ములెల్లా. మన తాతగారు చెప్పినటువంటి వాక్యం అది. కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు చూడండి. జననము నామరూపములు జాతియు నీతియు పాపపుణ్యములు ఘనమును నీచము లయము కష్టము సుఖంబు బంధమోక్షముల్ మనమును ఇంద్రియంబులను మానము న్యూనము మంచి చెడ్డలు కనుగొన కేవలాత్మకును కల్గవు. కేవలాత్మకును కల్గవు సర్వము మాయకే తగున్. ఇవి కేవలాత్మకు లేవు అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి సుభదాస యోగేంద్రుల వారు ఏమన్నాడు? ఆత్మయు పరమాత్మగాగా నీవు నేనను మాటలేక యున్న కేవలాత్మ జాడ, కేవలాత్మ జాడ కానలేరు కర్ములెల్లా పరము తెలియ తరముగాదురా పాపాత్ములకు పరము తెలియ తరముగాదురా. పరము తెలియ తరముగాదు పరమ గురుని సేవలేగా హరిహర బ్రహ్మాది సురలు గురుడే దిక్కని గొలుచుచుండ. కృష్ణ పరమాత్మ ఇందాక ఏం చెప్పుకుంటా వచ్చాడు? హరి హరుడు బ్రహ్మ వీళ్ళకి అందరికీ కూడా దుర్భేద్యమైనది, అందరూ కూడా చేతులు జోడించుకొని ప్రణమిల్లుతూ ఉన్నటువంటి పరమసత్యము ఆ కేవలాత్మ. ఈ యుత్త బట్ట బయలే ఎప్పుడు నొకబంగినున్నది కాని వేరొక్క విధముగా దింతకు ముందుగా నేరదిప్పుడుగా అబోవదిక మీద కాదెప్పుడు. ఈ బయలనేది, ఈ కేవలాత్మ అనేది ఇప్పుడు ఒక విధంగా లేదు, ఇంతకుముందు వేరొక విధంగా ఉన్నింది కాదు, ఇంకనూ మారేది కాదు, ఇంకెప్పటికీ మార్పులు చెందేది కాదు. సర్వకాలములందు సర్వదేశములందు సర్వవస్తువులందు సందులేక సర్వ సంపూర్ణమై చలనమిల్చుగలేక పరిపూర్ణమేకమై పరగు ఎందు చరాచరనేకము ఎన్ని జలదియందు పుట్టి గిట్టిన నెరుగని పోల్కిగాను ఎండమావుల రీతి నిన్నుండు నగములెల్ల నుండిన పోయిన నెరుగకుండు. సముద్రములో ఎన్నో చేపలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. సముద్రం వాటిని అన్నింటినీ లెక్క పెట్టుకుంటూ ఉంటుందా? ఎన్ని చేపలు పుట్టడం వల్ల, ఎన్ని చావడం వల్ల వాటిని అన్నింటినీ సముద్రం లెక్క పెట్టుకుంటుందా? దానిలోనే పుట్టి దానిలోనే జీవించి దానిలోనే లయమైపోతూ ఉంటాయి.
అలాగే ఆ పరిపూర్ణ పరబ్రహ్మమని చెప్పబడే కేవలాత్మయందు బ్రహ్మ ఎన్నిసార్లు పుడుతున్నాడో, విష్ణువు ఎన్నిసార్లు పుడుతున్నాడో, ఈశ్వరుడు ఎన్నిసార్లు పుడుతున్నారో, నరులు ఎందుకు పుడుతున్నారో, జీవులు కాలచక్రంలో తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ. అందువల్ల ఆ పరిపూర్ణమైనటువంటి కేవల ఆత్మను కనుగొనే అంతవరకు బ్రహ్మాదులకైనా ఈ కాల ప్రయాణము తప్పదు. అది పుట్టి మాయే మాయను పుట్టించునుగాని మాయ పుట్టును గిట్టు ఎట్టివో ఎరుగనియా బయలెట్టుల బుట్టించు భ్రాంతి ఎరుక జగంబుల్. మాయ పుడుతుంది, అది ఇంకొక దాన్ని పుట్టిస్తుంది. అది పుట్టదు, ఇంకొక దాన్ని పుట్టించదు. ఏదైతే పుట్టిందో, ఇది పుట్టింది కాబట్టి ఇది ఇంకొక దాన్ని పుట్టిస్తుంది, అది ఇంకొక దాన్ని పుట్టిస్తుంది, అది ఇంకొక దాన్ని పుట్టిస్తుంది. మాయ పుట్టింది కాబట్టి ఇది ఎన్నిటైనా పుట్టిస్తుంది. అది పుట్టింది కాదు కాబట్టి అది దేన్ని పుట్టించదు. అది చెప్తాడు ఇక్కడ. పుట్టి మాయే మాయను పుట్టించుగాని మాయ పుట్టును గిట్టులు ఎట్టివో ఎరుగనియా బట్ట బయలెట్టు పుట్టించు భ్రాంతి ఎరుక జగంబుల్. కాబట్టి ఇది భ్రాంతి, ఇది ఎరుక, ప్రపంచమంతా ఎట్లొచ్చింది అనేసాడు. సత్యంబునందున సత్యమే బుట్టు అసత్యమే గతి బుట్టు సత్యమందు. ఇది మాయ కాబట్టి దీనికి మాయ బొమ్మ ఒకటి పుడుతుంది. అది సత్యము కాబట్టి ఆ సత్యమే, ఆ సత్యము నుంచి సత్యమే ఉదయిస్తుంది. కానీ శాశ్వతమైనటువంటి జ్ఞానము దాని నుంచి ఉదయిస్తే ఆ జ్ఞానము నిన్ను దాన్ని చూపిస్తుంది. ఇది ఏదైతే పుట్టుకలేనిది శాశ్వతమైనదో దాని నుంచి ఉదయించిన జ్ఞానము నువ్వు సంపాదిస్తే దాన్ని నువ్వు దర్శించగలుగుతావు, దాన్ని నువ్వు అందుకోగలుగుతావు. దర్శించగలుగుతావు, అందుకోగలుగుతావు అనేది కూడా మనం వేరే మాటలు లేవు కాబట్టి చెప్పాల్సిన మాట అంతే. నరులకు నరులే, కరులకు కరులే, సారమేయములకు సారమేయంబులే, కీటకాదులకును కీటకములే, ఏ జాతి పక్షులకు ఆ జాతి పక్షులే, ఒక జాతి యందు వేరొక్క జాతి పుట్టక ఏ జాతికి ఆ జాతి పుట్టుచుండ సత్యమగు బట్ట బయట అసత్యమైన జగము లేరీతి పుట్టును. సర్వజగము కలయే మేల్కొని చూడ ఒక్కటియు లేదు. కుక్కలకు కుక్కలే పుడతాయి, నక్కలకు నక్కలే పుడతాయి, పాములకు పాములే పుడతాయి, పక్షులకు పక్షులే పుడతాయి, మనుషులకు మనుషులే పుడతాయి, ఏనుగులకు ఏనుగులే పుడతాయిరా. ఒక జాతి నుంచి ఇంకొక జాతికి సంక్రమిస్తే అవి అలా కలగవు, అది కుదరదు. కాబట్టి ఇదంతా మాయ నుండి కలిగిందేనని ఎవడైతే తెలుసుకుంటాడో, ఇది మాయ అని ఎవనికి అర్థమవుతుందో, ఇది మాయ అని తెలిసి ఎవనికి దీని మీద భ్రాంతి లేకుండా పోతుందో వానికి ఉన్న యథార్థం కనపడుతుంది. ఇది మాయ, ఇది భ్రాంతి, ఇది ఒట్టిది అని ఎవనికి విషదమైపోతుందో, మనసు విసిగుతుందో, యథార్థాన్ని ఇప్పుడు గ్రహిస్తుందో వానికి పొర తెగిపో, పాము కుబుసాన్ని వదిలేసినట్లు మాయ ఆడికి తెలియపో, వాడు నిజంగా మేలుకొన్నవాడు. మిగిలిన వాళ్ళందరూ స్వప్నములో ఉండి దీన్ని చూస్తూ ఉన్నవాళ్ళే. తోలు నోట జనులు తాళు మాటలు దోచి పలుకుటిల్తే గాని భ్రాంతులగుచు. తోలు నోటను తాళు మాటలు తోసి పలుకుదురింతే గాగిల
లేదు జననము లేదు మరణము లేదు నీకెప్పుడు. గాలాఫ్ షాఖత్రి గారు. తోలు నోటను తాలు మాటలు తోసి పలుకుదురింతెగాకిలా. గాలాఫ్ షాఖత్రి గారు చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? తోలు నోట జనులు తాలు మాటలు దోచి పలుకుటింతెగాని భ్రాంతులగుచు. మహాత్ములంతా ఒక మార్గంలోనే నడిచారు వాళ్ళు. ఎందువల్ల? యథార్థాన్ని కనుక్కున్న వాళ్ళు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు, కానీ మరొక విధంగా మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు అట్ట పొలు చెప్పేదానికి లేదే. అది వాళ్ళు చెప్పింది. తొలు నోట జనులు తాలు మాటలు దోచి పలుకుటిల్తే గాని భ్రాంతులగుచు బ్రహ్మ మెరుగలేక బహురీతులెంతురు గజము అందకులును గన్న ఎట్లు. నలుగురు గుడ్డోళ్ళు మనం ఏనుగును చూడాలరా అనుకున్నారట. వీళ్ళు నలుగురు గుడ్డోళ్ళే, పుట్టు గుడ్డోళ్ళు, కొన్నాళ్ళు కళ్ళు ఉండిపోయిన వాళ్ళు కాదు, పుట్టు గుడ్డోళ్ళు. నలుగురందకులొక్క స్థలమున కూర్చుండి కరిచూడగోరిన. నలుగురు గుడ్డోళ్ళు ఒక చోట కూర్చొని మనం ఏనుగును చూడాలరా అనుకున్నారట. ఏనుగును చూడాలా అని అనుకుంటే మావటి వాడు వరే పాపం వీళ్ళు కళ్ళు లేని గుడ్డోళ్ళు, ఏనుగు మీద ఎంత భ్రమ ఉండదు వీళ్లకు, దీన్ని పిలుచుకుని వాళ్ళ ముందర నిలబెడదాము చూడండి వాళ్ళు అని చెప్పి మావటి వాడు ఏనుగును దాన్ని తోలుకొని వచ్చి ఈ నలుగురి గుడ్డోళ్ళ ముందర నిలబెట్టినాడట. నలుగురందకులొక్క స్థలమున కూర్చుండి కరిచూడగోరిన కరుణ నొకడు గజము తెచ్చి నిల్ప. కాలు, తొండము, తోక, చెవులు ఒక్కొక్కడొక్కడు చేత తడవి వారణంబును తోటివలెనున్నదనెనొకండు నొకండొకడు రోకలి బాతినున్నదనియే ఒకడు చీపురు బంగినున్నదనియే నొకడు చెటబోలి ఉన్నదనియే మించి ఒకరినొకరు మెచ్చక నలుగురు నైరి నాలుగు తెరగులట్టి విధము నిక్కమైన బ్రహ్మ మొక్కరు ఎరుగక పరిగణింత్రు వేరు పద్ధతులను. వీళ్ళు నలుగురు ఒకడు కాలు పట్టుకున్నాడట, ఒకడు తోక పట్టుకున్నాడట, ఒకడు తొండం పట్టుకున్నాడట, ఒకడు చెవులు పట్టుకున్నాడట. వీళ్ళు నలుగురు తొండం పట్టుకున్నవాడు ఏం చెప్తాడు అంటే ఏనుగు రోకలి బండు ఉన్నట్టుండాదిరా అంటాడంట. కాదురా, చెవులు పట్టుకొని ఉండేవాడు చాట మాత్రం ఉండదురా ఏనుగు అంటాడట. ఇంకొకడు చాట మాదిరి కాదురా, కాలు పట్టుకొని ఉండేవాడు స్తంభం మాత్రం ఉండదురా. ఇంకొకడు ఏం చెప్పాడు? కాదురా, చీపురు అని చెప్పాను. ఒకడు తోక పట్టుకున్నాడు చూడోడు, పొరక్కట్టున్నట్టు ఉండదురా ఏనుగు. పోనీ ఏనుగు ఎట్లుంటుందని ఒకడన్నా నిజం చెప్పినాడా? ఈ విధంగా ఏనుగు ఎట్లుండాది అని నలుగురు గుడ్డోళ్ళు చేరుకొని ఒక్కరూ నిజము చెప్పనట్లు ఏనే దేవుడని వీళ్ళు, ఆయనే దేవుడని వాళ్ళు, ఆయనే దేవుడని వీళ్ళు మతాలు పేరిటి మీద చచ్చిపోతున్నారు, కానీ ఒకనికి నికరం తెలదు. కాబట్టి నిజము తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏం కావాలా? చూపు కావాలి. ఏ చూపు కావాలి? భ్రాంతిరహితమైన గురుని చంతజేరి షోడశాక్షరి. భ్రాంతిరహితమైనటువంటి గురువు, ఏ మహాత్ముడు భ్రాంతిని దాటి ఉన్నాడో ఆ మహనీయుని పాదం బట్టి తెలుసుకోవలసినదే ఈ విద్య. అందువల్ల పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు పుట్టినాను గిట్టినానేమి మట్టి దేహం పైన దీని మర్మ మెరుగక మాయలోబడి
శ్రేష్టమగు గురుపాద పద్మముల్ సేవ చేయని భ్రష్టుడిలలో, శ్రేష్టమగు గురుపాద పద్మముల్ సేవ చేయని భ్రష్టుడిలలో, పుట్టినాను గిట్టినానేమి పుడమిలో జనులు, పుట్టినాను గిట్టినానేమి. పుట్టినామంటే ఏం ప్రయోజనం, మరణించినారు అంటే ఏమిటి నష్టం? కాబట్టి శ్రేష్టమగు గురుపాద పద్మముల్ సేవ చేయని భ్రష్టుడిలలో, సర్వజ్ఞులైనటువంటి మహాత్ములను గుర్తించి సేవించి ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఉండేవాడు భ్రష్టుడే, పుట్టి ప్రయోజనం లేదంటాడు. కాబట్టి ఎవరైతే దృష్టి గలవారై ఉన్నారో వాళ్ళే ఏనుగును తెలుసుకుంటారు, కానీ దృష్టి లేని వానికి ఏనుగును పట్టుకొచ్చి వాని దగ్గర నిలబెట్టినా వాడు తెలుసుకోలేడు. అందుకే జ్ఞానం లేనటువంటి వానికి దేవుడే ఎదురుగా పోతే కూడా గురువును నరుడని అనుకుంటా ఉన్నా. ఇప్పుడు గురువుని దేవుడని ఎవడంటాడు? జ్ఞాని అయినటువంటి శిష్యుడు అంటాడు గురువును భగవంతుడు అని. అజ్ఞానిగా ఉండేవాడు ఎట్లా అంటాడు చెప్పండి? వాడు నరుడే, ఆయన మనట్లా మనిషి అని అంటాడు. ఎట్లయితే దృష్టి లేనటువంటి వాడు ఏనుగును గుర్తించలేనట్లు. ఎరుక పుట్టుకయును ఎట్లన్న విను, నారికేళ మందు చేరు నీరులట్టు, ఎరుక నాశమరయ ఏనుగు మృంగిన వెలగ పండు గుజ్జు విధము తెలియ. టెంకాయలేకి నీళ్ళు ఎట్లొచ్చినాయో మనస్సు అనేది అట్లొచ్చింది. టెంకాయలేకి నీళ్ళు ఎట్లొచ్చినాయి అంటే దాన్ని చెప్పిన వాళ్ళు లేరు. ఏనుగు ఎలక్కాయలను మింగేసి కాయలే ఎరుగేస్తుంది. ఆ కాయలో ఉండే గూజు మళ్ళీ ఉండదు. ఎలక్కాయలు నిండుకు ఉండేటువంటి గూజు ఏనుగు కాయలే మింగేస్తుంది. గుటక్ అని మింగేస్తుంది. కొరకదు, ఒకదాన్ని కూడా పగిలేడుగా కొరకదు, అన్నిటి మింగేస్తుంది అంతే. మళ్ళీ కాయలే ఎరిగేస్తుంది. బొల ఎరిగేస్తుంది. గంపడి కాయలు పగలగొట్టి చూస్తే ఒక కాయలో కూడా గూజు ఉండదు, ఒట్టి బొప్పి మాత్రం ఉంటుంది. ఏనుగు మింగి విసర్జించిన ఎలక్కాయలో గూజు ఎట్లా మాయమైపోతుందో, పరిపూర్ణ పరబ్రహ్మాన్ని గుర్తించిన మహాత్మునికి మాయ అట్లా మాయమైపోతుంది. ఆ పరబ్రహ్మాన్ని గుర్తించకుండా ఉండే వాళ్లకు మాయ ఎట్లా ఉదయిస్తుంది అంటే, టెంకాయలేకి నీళ్ళు ఎక్కినట్లు అది ఉదయిస్తుంది అనేసాడు. ఎరుక పుట్టుకయును ఎట్లన్న విను, నారికేళ మందు నీరు చేరునట్టు, ఎరుక నాశమరయ ఏనుగు మింగిన వెలగ పండు గుజ్జు విధము తెలియ. బయలన్నది బయలగునా, బయలను భావంబునెప్పుడు బ్రహ్మంబగునా, బయలని ఎడి పల్కగునా, బయలను గుర్తిపుడు కాదు పరమపదంబు. అందరూ బయలు అని అంటూ ఉంటారు, అది బయలు కూడా కాదు అనేసాడు ఇక్కడ. బయలన్నది బయలగునా, బయలు అని అంటా ఉందే అది బయలు అని అంటా ఉంది. ఏంది అది? ఎరుక. అది బయలు కాదు అని అర్థం. బయలన్నది బయలగునా అట్లా గమనించాలి. చదువుకుంటా పోయేది కాదు. ఆ పద్యముతో కూడా ఆన్సర్ వచ్చేస్తేనే మాట్లాడగలుగుతాము. ఆన్సర్ రాకపోతే ఏం మాట్లాడతావు? బయలన్నది బయలగునా, బయలను భావంబునెప్పుడు బ్రహ్మంబగునా. ఆ బయలని భావిస్తూ ఉండదు, అది బ్రహ్మం అవుతుందా? కాదు. బయలుని అంటా ఉండేది బయలవుతుందా? కాదు. బయలని పల్కెడి పల్కగునా, బయలని పలుకుతా ఉండేది అది పలుకవునా? బయలును గుర్తిపుడు కాదు పరమపదంబు. అసలు దానికి గుర్తే లేదు, దానికి మాటలే లేవు, అది పరమపదం.
ఏమియులేని మాయయే ఎరుక జగము, ఎరుకకే ఎరుక కనిపించు ఇహపరంబు, ఎరుకయే సర్వమును గుర్తెరుగు మరచు ఎరుకయే లేకపోవు తనెన్న తుదకు. ఎరుకే చూస్తుంది, వీళ్ళందరినీ చూస్తూ ఉండదు, వీళ్ళందరినీ చూస్తూ ఉండదు. అది ఏంది? అది ఎరుక. ఎరుక కంటికి కనపడతా ఉండదంటే ఇవన్నీ ఎరుకతో వచ్చినట్టు కాబట్టి ఎరుకకు కనపడతా ఉన్నాయి. ఎరుకతో వచ్చినటివి కాబట్టి, ఎరుకతో సృజింపబడినటివి కాబట్టి ఎరుక దృష్టికి కనపడతా ఉన్నాయి. ఎరుకతో ఉత్పత్తికి వచ్చినవి ఎట్లా మాయమైపోతాయో ఎరుక కూడా అట్లా అదృశ్యమైపోతుంది. ఇది ఉండదు, అది ఉండదు. రుక్మిణి, ఎన్ని తిప్పలను దిన ఎరుకే గాని అచలమే తిప్పల నెరుగదరసి చూడ. నువ్వు ఎన్ని తిప్పలు పడినా ఈ తిప్పలన్నీ ఎరుకలోనే ఉన్నాయి కానీ ఆ పరిపూర్ణమునందు ఏ తిప్పలు లేవు. భ్రాంతి మూలమై ఎరుకయే పరగు, అట్టి ఎరుకయే భ్రాంతి శూన్యమై ఏగుతరుని. కాబట్టి భ్రమ వదిలిపెట్టు, భ్రమ అని తెలుసుకో, అప్పుడే తెరను వదిలించుకుంటావు. గరిమ పూర్ణతత్వమును గాంచిన ఎట్టి మహాత్ములెంతయు ఎరుకను లేనిదంచు వచించిరిగావునా. పూర్ణతత్వాన్ని గ్రహించిన మహాత్ములందరూ ఎరుక లేనిదే, ఎరుక లేనిదే అని చెప్పేశారు వాళ్ళు. గరిమను పూర్ణతత్వమును గాంచిన ఎట్టి మహాత్ములంతయు ఎరుకను లేనిదంచు వచించిరిగావున. కేవలాత్మను పరువడి కాంచి నీ వెరుక బాయుము లేదిది అంచునిప్పుడు మరలను భ్రాంతి పుట్టదు అనుమానము లేదు ఇంకా మానినీమని. ఎరుకతో గుర్తించి, అది ఎట్లంటే ఎరుక కేవలాత్మ దగ్గరికి పోతుంది, కేవలాత్మ దగ్గరికి పోయి ఆత్మ ఎదురు పడుతుందనే క్షణములు అదృశ్యమైపోతుంది. ఇది అప్పుడు లేదు ఎరుక, అది ఆత్మ, అది నీ యథార్థ స్వరూపం, అది ముక్తి, అది పరమపదం, అది పునరావృత్తి రహితం, జన్మరహితం. అది అది చెప్తున్నాడు ఇక్కడ. ఉన్నది ఇది, ఉన్నది ఇది, ఉన్నది ఇది అనుచు నెరిగి ఉత్తది ఎరుకే అన్నది తా కన్నది మది నెల్నగ నది లేదు లేనిదెరుకయ సుమ్మి. ఉన్నది ఇది, ఉన్నది ఇది, ఉన్నది ఇది, ఇదే ఉంది, ఇదే శాశ్వతంగా ఉండేది. ఉత్తది ఎరుకే, ఉన్నది ఎరుకే, తా కన్నది మది ఎన్నగ నది లేదు లేనిదెరుకే సుమ్మి. లేనిది ఏది? అదే ఎరుక. ఉన్నది ఏది? అది ఏ కేవలాత్మ. కాబట్టి ఉన్నది అది ఒక్కటే, ఇది ఎప్పుడూ లేదు. మాయ బయలందు కలదని తోయజదల నేత్ర నీకు తోచుచునున్న పాయక నీవిప్పుడు నా మాయను చూపింపవలదే మరి బయలందు. మాయ ఉంది, నాకు కనపడతా ఉంది అని నువ్వు ఇప్పుడు నాతో వాదం చేసి మాట్లాడినావు అనుకో, అయితే దీన్ని శాశ్వతంగా నిలపగలవా? నిలబెట్టగలవా? ఇది శాశ్వతంగా ఉంటుందా? చెప్పు, దాన్ని చూపించు నాకు. ఇది మాయా మాయా అని అంటూ ఉన్నావే, ప్రత్యక్షంగా ఇదంతా కనపడతా ఉంది, దీన్ని ఎట్లా మాయా అని నీకు డౌట్ వచ్చి అంటావేమో.
ఇది మాయ కాకుండా నిజంగా ఉంటుందేమో చెప్పు? చెప్పలేం. ఇప్పుడు ఉండే మనం అందరము ఎప్పటికీ ఇట్లే ఉంటాము అని మనం చెప్పగలమా? చెప్పలేం. అదే మాయ. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఎండమావులందు ఉండునే ఉదకంబు లేకతోచునట్లు లోకములును మాయకే స్వభావమై కనిపించును గాక నిక్కముగను కలదే మాయ. ఎండమావుల్లో ఆ నిగని మెరిసినట్లు కనపడుతూ ఉన్న ఆ మావుల యందు నీరుందా? లేదు. ఉన్నట్లు మన భ్రమ. జగత్తు కూడా అంతే, భ్రమ అంతే. ఉన్నది మాయయనిగనినా ఉన్నది కలగన్నవాని యొప్పున కల మేల్కొన్న గతి బయలుగాంచిన ఎన్నరునకు మాయ కల్గదంబుజవదన. అసలు మేలుకోవడం అంటే ఏమి? పరబ్రహ్మస్వరూపాన్ని దర్శించిన వాడు మేలుకొన్నవాడు. ప్రపంచాన్ని చూసిన వాళ్ళందరూ నిద్రలో ఉన్నవాళ్ళే. ఆ మెలకువను మేలుకోమంటాడు. అది సుప్రభాతం. తాను శరీరము నొక్కటే తథ్యము నమ్మిన వచ్చు దేహము. శరీరమే నేను అని ఎవడు అనుకుంటాడో వానికి మళ్ళా శరీరం వస్తుంది, మళ్ళా శరీరం వస్తుంది, మళ్ళా శరీరం వస్తుంది. శరీరమే నేను అనే భావం ఎవరికెవరికైతే ఉంటుందో వాళ్ళకందరికీ శరీరాలు వస్తూనే ఉంటాయి. ఇది రాలిపోతే ఇంకొకటి వస్తుంది, అది రాలిపోతే ఇంకొకటి వస్తుంది, అది రాలిపోతే ఇంకొకటి వస్తుంది అని చెప్తున్నాడు. కాన నవశ్యము బయలుగాంచయు జాగ్రత్త నుండి స్వప్నముల్ మానియు తాను దేహములు మాయ ఎటంచు తలంచు నట్టి మానవుడు ఎన్ని కల్పములు మారిన పుట్టునే ఈ జగంబునల్. నేను శరీరము కాదు, నేను కేవల ఆత్మయే నా స్వరూపమని ఎవడైతే గుర్తిస్తాడో వాడు బ్రహ్మకల్పములు మారిపోయినా వాడు మన సృష్టిలోకి రాడింగా. నేను శరీరము అనే భావము ఉండింది అంటే వాడు తప్పకుండా మళ్ళా శరీరం ధరించుకొని రావాల్సిందే. బయలందే పుట్టు సర్వము బయలందే అడగునంచు పల్కుదురజ్ఞులు బయలందు పుట్టి గిట్టిన బయలే పెనుమాయ ఎనగబడునటుగాన. ఆ బయలయందే ఈ సర్వము పుట్టి ఆ బయలందే ఇది లీలను ప్రవర్తింపజేసి ఆ బయలులోనే ఇది లయించిపోతా ఉంది అని అన్నాడు అనుకో, ఇంకా ఆ బయలే ఈ పెనుమాయకు మూలము. మాయ కంటే పెనుమాయ అదేరా అని, మరి అంతకంటే కాకపోతే మరి ఏమవుతుంది ఇది? కాబట్టి బయలెప్పుడు పుట్టుగిట్టులకు కారణము కాదు. కాబట్టి అనవుడు జగములు నిజముగా కనపడుచుండంగన్నెట్లు కల్లని వెళ్తూ వనజాక్ష నాదు సంధ్యమును తీర్పు మటన సతికి ముక్తిదుడనియే. కంటికి ప్రత్యక్షంగా కనపడతా ఉండదు, ఇది లేదు అని ఎట్ల స్వామి నాకు ఇది నాకు ఇంకా బాగా అర్థమయ్యాడు చెప్పు ఒకసారి అని అడిగిందట రుక్మిణీదేవి. కంటికి ఇది ప్రత్యక్షంగా ఎట్ట ఎదుట కనపడతా ఉందే, ఇది లేదు అని నాకు బాగా అర్థమయ్యాడు ఈసారి చెప్పు అని అడుగుతూ ఉంది. అప్పుడు చెప్తున్నాడు, కలయ స్వప్నమందు గజములు గుర్రాలు రథములు ఒంటెలధిక రధికవరులు సేనలెన్నరాని సేనాధిపతులు ఎట్లుతో చెమ్మేల్కొన్న ఎట్లు పోయే. స్వప్నములో ఏనుగులు గుర్రాలు రథములు రధికులు సారథులు వీళ్ళందరూ ఉన్నట్లు మనకు కంటికి కనపడతాయి. మేలుకున్న తరువాత ఈ గుర్రాలు ఈ ఏనుగులు ఈ రథాలు ఇవన్నీ ఏయి వల్ల ఏదిరా ఈ జనన మరణము నిజబోధగనినా లేదురా ఈ మోక్ష నరకము.
ఏదిరా ఈ జనన మరణము లేదురా పరిపూర్ణమందున, వేద శాస్త్రాభ్యాసములు మతవాదములు విడనాడు వారికి, ఏదిరా ఈ జనన మరణము నిజబోధగనినా లేదురా ఈ మోక్ష నరకము. రాజు లేడు మంత్రి లేడురా, రాజొక్కడుంటే గాజు కడియాలెందుకవునురా. రాజులేని రాజ్యమాయను రాజ్యకాంక్షలు దబ్బరాయను, వాజపేయుల సోమయాజులు వాంఛకలలో వార్తలాయను, ఏదిరా ఈ జనన మరణము. అదే ఎడు చెప్తున్నాడు. వాజపేయులు సోమయాజులు వాంఛ కలలో వార్తలాయను. దాన్ని ఇంక చెప్తాడు. ఇంకా జగములెల్ల నిజమే జాగ్రత్త ఎందున, స్వప్నమందు కొంత సత్యమయ్యే, నిద్రయందు మునిగే ఇలయుతానును, ఇంకా ఏమి గలదు నీరజాక్షి. ప్రపంచము మెలకువలో కనపడతా ఉన్న ప్రపంచమంతా స్వప్నములో ఇది ఎగిరిపోయా. స్వప్నములో వేరే ప్రపంచం కనపడతా ఉంది, అది నిద్రలో మునిగిపోయా. మెలకువలో ఎరుకలో ఉన్నదంతా స్వప్నములో మునిగిపోతూ ఉంది, స్వప్నంలో కనపడిన ప్రపంచం నిద్రలో మునిగిపోతూ ఉంది. ఏది ఇదంతా? మెలకువే జాగ్రత్తయని నను కలయందున జాగ్రత్తయును, కలదెట్లని నను కలయందు ఎరుకయే, కల విధమున చెప్పగలదే గాఢ సుషుప్తి. మెలకువ యందు ఉన్నది కల యందు ఉందా? కలగనేటప్పుడు మెలకువలో చూసింది ఆడ గుర్తొస్తూ ఉందా? మరి మెలకువలో ఉన్నప్పుడు ఉన్న ప్రపంచము స్వప్నములో లేదు, స్వప్నములో కనబడిన ప్రపంచము నిద్రావస్థలో లేదు. కాబట్టి జగమే సత్యమంచు జాగ్రత్త దిల్పెను, ఇలయు స్వప్నమంచు కలయు దిల్పే, మెలుకువయును కలయు మిథ్యయంచు నిద్ర దిల్పే, ఇంకా మాయ తెలియనేది. మెలుకువ అశాశ్వతము అని స్వప్నము చెప్పా, స్వప్నం అశాశ్వతమని నిద్ర చెప్పా. ఇంకా ఎరుకను గూర్చి కానీ స్వప్నాన్ని గూర్చి కానీ నిద్రను గూర్చి కానీ ఇంక తెలియజేసేది ఏది ఉంది? ఇంకా చెప్పు. ఇలలోను తిరిపెంబు నెత్తి జీవించెడు నిరుపేద ఒక చోట నెమ్మలించి అందగా, కోటీరమాధి భూషాంబర తతులెల్ల తన మేన దాల్చినట్లు, కొమరైన నొక కోట కూటంబులో రత్నసింహాసనమున వసించినట్లు, హితులు మంత్రులు పురోహితులు సేనాధిపతి వందిమాగద బటవర్గమన్య రాజులెల్లను సేవింప, రాజ్యమెల్ల ఏలినట్లుగా కలగాంచి, మేలుకొనిన కల్లయ్యను రాజ్యంబు కొల్లబోయే, రచ్చలేదాయనెప్పటి బిచ్చగాడే. పాపం ఒక నిరుపేద ఒక పేదవాడు దాసప్ప ఊరంతా భిక్షాటన చేసి ఊరు బయట ఉండేటువంటి చింత చెట్టు కింద కూర్చొని ఆ భిక్షంగా తెచ్చుకున్న భోజనాన్ని తిని మిగిలింది ఆ చింత చెట్టుకి ఆలగట్టి ఏమి బొంత ఒకటి బరుచుకొని పడుకున్నాడట. పడుకుంటే అతనికి స్వప్నం వచ్చిందంట. అది ఏమి అదృష్టమైన స్వప్నం వచ్చిందో పాపం. అది అట్లే ఉన్నింటే ఎంత బాగుండదు. ఎట్లాంటి స్వప్నం వచ్చింది అంటే, కోటీరమాధి భూషాంబర తతులెల్ల తన మేన దాల్చినట్లు, కోట్ల విలువ చేసేటువంటి ఆభరణాలు నగలు ధరించినట్లు, పట్టు పీతాంబరాలు ధరించినట్లు, వెలకట్టలేని గోపురములతో కూడిన మందిరములో నివసించినట్లు, కొమరైన నొక కొలువు కూటంబులో రత్నసింహాసనమున వసించినట్లు, అందమైనటువంటి యొక్క అంతఃపురములో వెలకట్టలేనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నట్లు
స్వప్నం వచ్చింది. హితులు, మంత్రులు, పురోహితులు, సేనాధిపతులు, వందిమాగదులు, బటవర్గమయ్యు రాజులెల్లను సేవింప రాజ్యమెల్ల ఏలినట్లుగా. దేశ దేశాల నుంచి రాజులందరూ వచ్చి ఆ రత్నమణిమయమైనటువంటి కిరీటాలతో సహా ఆయన పాదాల కాడి తల వంచి నమస్కారాలు చేస్తూ ఉండే సమయానికి మెలకు వచ్చిందంట అది. మేలుకొనిన కల్లయ్య రాజ్యంబు కొల్లబోయే. రాజ్యం ఏడబాయిరా, పాత పంత వేసుకొని కొనుక్కొని ఉన్నాడు రాజు. రచ్చలేదా ఎనెప్పటి భిక్షగాడే. భటులు కానీ సెక్యూరిటీ కానీ బాడీ గార్డ్స్ కానీ వగళ్ళాడు. గొప్ప గొప్ప ధనవంతులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప పదవుల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ముగిసిపోయిన పొద్దు ఎవరు వెనకంటే వస్తూ ఉండారు నాయన. ఇది మాయ ప్రపంచం కాకపోతే. కాబట్టి కలలో దోచిన సర్వము మెలుకువయందను చూడ మిథ్యయగునటు మెలుకువయును బయలుగాంచిన కల జగము లేకపోవు కనుగును చుండను. కలలోగాంచినటువంటి సంపదలు మెలకువలో ఎట్లా లేవో, మేలుకొని ఉన్నప్పుడే ఇది కలతో సమానమైనదని ప్రపంచం పట్ల భ్రాంతి విడినటువంటి వానికి నిజమైనటువంటి బ్రహ్మస్వరూపము సాక్షాత్కరింపబడుతుంది. రుక్మిణి, మేలుకొని ఉన్నప్పుడే ఈ కంటికి కనపడుతూ ఉన్నదంతా స్వప్నముతో సమానమైన భ్రాంతి ప్రపంచమే. ఇది నిజం కాదు. గురువు చెప్పింది ఒక్కటే సత్యము, అది యథార్థము అని దాని మీద ఎవడు మనసు పెట్టి ఇది మాయ అని, ఇది భ్రాంతి అని, ఇది స్వప్నముతో సమానమైనదని ఎవడైతే విజ్ఞానముతో దీని పట్ల భ్రాంతిని వదులుతాడో అట్టివానికి ఆ పరబ్రహ్మము గూర్చి తెలియబడుతుంది. కానీ తక్కిన వాళ్ళు దాని అంచుకే పోలేరు. మా గురుదేవుడు చెప్తూ ఉండేవాడు, నాగ్గావాల పీఠాధికారం అని భోగం బజారు కొల్లబోతూ ఉంటే బోడి సన్యాసులంతా ఎగబడినట్లు ఎగబడతా ఉండారురా. దీనికి ఎవడురా దీన్ని అందుకునేవాడు? ఇది ఇచ్చేదా తీసుకునేదా నాయన? ఇది మరి ఇట్లుందే సత్యం. దీన్ని మీరు అందుకునే సత్తా ఉంటే ఎంతమంది అయినా అందుకోండి, అందరూ అందుకోండి. ఎవరు వద్దంటారు? దీన్ని అందుకునే సత్తా ఉన్న వాళ్ళు అందరూ అందుకోవచ్చు. అందుకే కదా ఎవరు రాయి ధరణి లోపల పౌరు కలిగిన వారలుంటే ఔర నాతో కలియవచ్చును యవన ప్రాయపు చిన్నదానను. ఎవరురా ధీరులెవరురా యవనంబు తీర్చుటకెవరురా ధీరులెవరురా. అహ్మద్ దాస్ గారు చెప్పారు. చెప్పకుండిన దానగాను చెవుడు జాడ్యము దప్పబోదు, అప్పనాపని కొప్పుకుంటే దెపరంబులు తప్పకొచ్చును. ఎవరురా ధీరులెవరురా. సర్వము గుర్తిరుగుదునని గర్వంబున కేవలాత్మగానకయు నా సర్వజ్ఞు కంటే మేలగు సర్వము గుర్తిరిగినట్టి శ్వానంబరయం. నేను సర్వజ్ఞుణ్ణి, నాకంతా తెలుసు అని ఎవడంటాడో వానికంటే రాత్రంతా కాపలా ఉండి ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కానీ గవు గవు అని మొరిగే కుక్కన్నా మేలు. కానీ నాకు సర్వము తెలుసు అని అనేవానికంటే ఆ కుక్క మేలు అనేసాడు. సర్వము తెలుసు అని అనేది ఏది? మనసు. అది ఎరుక మాయ అని చెప్తూ ఉంటే తెలిసని మళ్ళా మాట్లాడతావా? తెలిసిన దానికి గుర్తు నోరు మెదపకుండా ఉండడమే సాక్ష్యం. తెలిసిన దానికి గుర్తు తెలుసు అని చెప్పకుండా ఉండడమే సాక్ష్యం.
అన్నము ఉడికేటప్పుడు చూడండి కొట్ట 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 అంటూ ఉంటుంది. ఉడికిపోయి నాకు చూడండి కొట్టుకొట్ట అనేది జాలిచ్చేస్తుంది. కొట్టుకొట్ట అనేది జాలిచ్చేసిందంటే ఉడికిపోయింది అని అర్థం. నిశ్శబ్దంగా ఉంటుంది. మళ్ళా ఎసురు ఇంకొంచెం ఉండాది అని అంటే కొట్టుకొట్ట ఉంటుంది. అది ఎసురు పూర్తిగా ఎమిరిపోయిందంటే మళ్ళీ కొట్టుకొట్ట అందు చూడండి. ఇది వంట చేసే అమ్మగారికి బాగా తెలిసింది. కాబట్టి ఎసురు ఇంకా ఉంది అంటే అది కొట్టుకొట్టుకుంట ఉంటుంది. ఎసురు సరిగా సరిపోయింది అంటే మళ్ళీ కొట్టుకుంటా అందో. నీలో దోషం ఉంది అంటేనే నువ్వు నాకు తెలుసు అని అంటావు. ఆ దోషం కూడా లేదు అని దానికి సాక్ష్యము తెలుసు అని అనవు. ఇంకా అందుకు మహాత్ములంటే వాళ్ళ అంతు కనుక్కునేదానికి సామాన్యులకు సాధ్యం అవుతుందేమో చూడనా నాయన. పంచముద్రలు బట్టి బాధలు పడనేల అష్టాంగయోగంబులవియునేల సాంఖ్య తారకముల సాధింపగానేల అమనస్క భావంబు నందనేల పరగనం మనంబును బట్టి నిల్పగనేల ఇంద్రియంబుల గుదియింపనేల శాంత సూనృతంబుల చర్చింపగానేల చదువులెల్లను మించి చదువనేల చీకుబడి కాన తపముల చేయనేల సంతతంబును జపములు సల్బనేల కనులు మూసిన తెరసిన గానబడుచు అచలమే సాధనము లేక అలరుచుండ. అది ఏ ఒక్క సాధన అవసరము లేనటువంటి స్థితిలో ఉంది అన్నాడు. బూటక వేషముల్ పొట్టకూటికే గాని పొందుగా ముక్తికెప్పుడునుగావు ముద్రలన్నయు దేహమునకవస్థకే గాని మొనయ జన్మ వినాశమునకు గావు అఖిల యోగంబులు నలజడికే గాని కర్మరాహిత్య సంగతికి గావు బహుమహత్యంబులు ప్రజల మెప్పుకే గాని ఆరయ జన్మశూన్యతకు గావో సాంఖ్యమును తారక అమనస్కంబులాది తిప్పలకు గాని జన్మసిద్ధికి గావు మొదలు కర్మలు భవనాశములకే గాని కోరితమ్మును తరించు కొరకుగావు నేనను నహము వహించిన మానవులకు నెల్ల నిక్కమై తోచు నిల నేనను అహమే మాయగగానెడు వాడెల్ల మిథ్యగా భావించు. నేను శరీరముని భావించేవానికి ప్రపంచమంతా కనపడుతుంది. నేను శరీరము కాదు అని భావించిన వానికి పరమార్థం కనపడుతుంది. రుక్మిణి ఒక్క మాటలో చెప్పాడు. నీవును నేలేకయున్నా నిర్లోకమగు కావున లేకయ దోచిన ఈవును నేలేదు సుమ్మి ఆ బయలందు. ఓ రుక్మిణి, నేను నీకు కనపడుతున్నానా? నీకు ప్రపంచం ఉన్నట్లే. నువ్వు నాకు కనబడుతున్నావా? నాకు ఈ ప్రపంచం ఉన్నట్లే. నేను నీకు కానీ నీకు నేను కానీ పరబ్రహ్మముగా గోచరింపబడితే ప్రపంచ భ్రాంతి తొలగినట్లే. కాబట్టి నన్ను ఎలా చూస్తున్నావు నువ్వు రుక్మిణి? నీవు నేననియడు ఈ విశ్వమాయను లేనిదంచు భ్రాంతి మానినప్పుడే ప్రతియులేని బట్ట బయలన నేకమయ్యుండు దాని నెరుగా నుండులేక. నీవు నేను అనేటువంటి భ్రాంతి నీలో తొలగింది అంటే నీ దృష్టికి ఇంకా మరుగులేదు. ఇంకా ప్రత్యక్షంగా ఆ సత్యము ప్రత్యక్షం అవుతుంది. ఇంకా నీవు నేను అనే భ్రాంతి నీకు ఉంది అంటే ఇంకా దాన్ని చూపించడానికి ఎవరు సాలరు. ఇంకా సర్వము తానని చూచిన సర్వంబుని తానను తానే సత్యం బగు
ఆ సర్వంబు తాను మిథ్యయే సర్వమునుగాని బయలు జోడను కనినన్. సర్వము నా స్వరూపమే, నాకంటే ఇతరమైనది లేదు అనేటువంటి దృష్టితో చూసినప్పుడు భ్రాంతి నీ పాదం కిందికి అణిగిపోతుంది రుక్మిణి. ఎప్పుడైనా చూచి ఎరుగకయుండిన హరిని కలనుగాంచి హస్తిమడియు ఎరుకయనెడు కలలోన నచలంబు కన్నయపుడే మాయ గతమునందు. ఏనుగుకు ఎప్పుడూ సింహము చూడలేదనుకో, అటువంటి ఏనుగు స్వప్నములో సింహము కనబడితే చాలు ఆ స్వప్నములో నుంచి మేలుకోకనే చచ్చిపోతుందంట ఏనుగు. ఏనుక్కు స్వప్నం వచ్చి స్వప్నములో సింహము కనబడిందంటే ఏనుక్కు అంతే, మెలకు రాక్తలకే చచ్చిపోతుందంట. స్వప్నములో కనపడితే చాలు ఏనుగుకు సింహము, మళ్ళీ బతకలేదు. అలాగే పొరపాటున అది ఎట్నో అదృష్టవశాత్తు ఆ భ్రాంతి తొలగడము, బ్రహ్మ దర్శనం జరగడం జరిగింది అంటే క్లోజ్, మాయ ఎగిరిపోతుందని. అది ఎదురుపడే అంతవరకే దీని ఆటలు, అది ఎదురుపడిందంటే ఇది అయిపోతుంది. గురుడు శిష్యునకును గుర్తుగా కనిపించి బయలు బ్రహ్మమంచు పరగజూపి మాయ శూన్యమైన మార్గం బుదెలుపక భ్రాంతి వీడగలదే బ్రహ్మకైనా. గురువు శిష్యునికి ఈ మెలకువలన్నీ చక్కగా చెప్పి భ్రాంతిని విడనాడేటువంటి ఉపమానాలను ఎన్నిటినో చెప్పి దాన్ని అందించకపోతే, బ్రహ్మదేవునికైనా సరే గురువు చెప్పకపోతే ఇది తెలుసుకునేది కాదు. ఇది రుక్మిణి, గురుడు శిష్యునకును గుర్తుగా కనిపించి బయలు బ్రహ్మమంచు పరగజూపి మాయ శూన్యమైన మార్గము తెలుపక భ్రాంతి వీడగలదే బ్రహ్మకైనా. కాబట్టి భ్రాంతిని విడనాడు. ఏ భ్రాంతి? ఎరుక భ్రాంతి, దేహభ్రాంతి, ప్రపంచము భ్రాంతి. ఏ సత్యాన్ని నీకు నేను ఉపదేశించానో ఆ దృష్టితో నానాత్వమునందు ఏకత్వాన్ని దర్శించు అనే మెలకువను చెబుతూ భ్రాంతిరహితమైనటువంటి స్థితిలో వాణ్ణి నడిపించి వానికి అందిస్తే తప్ప ఇది బ్రహ్మదేవునికైనా కానీ ఇది బోధపడదు. అట్టనే కదా కేశవానంద స్వామి గారికి సుబ్బదాస యోగేంద్రుల వారు పులపుత్తూరుకు పోయేటప్పుడు, నాయనా కేశవ అటు చూడరా అని అట్లా చూడమని చెప్పి అట్లా చూపించారు. మరి అది చెప్తున్నాడు ఇక్కడ. బట్ట బయలనుచు బ్రహ్మంబు గుర్తెరిగిన వాడే గురుడు, గురువులకెల్లా అట్టి ఘన మర్మ మెరుగక పొట్టకునై తిరుగువాడు భువి గురుడగునే. అట్టి పరబ్రహ్మస్వరూపాన్ని గుర్తిరిగిన వాడే గురువు. గురువులకు అందరికీ గురువు ఆయనే. అట్టి పరబ్రహ్మాన్ని గుర్తెరగకుండా ఊర్లు తిరుగుతూ ఉంటే, లక్షణంగా ఇంటింటికి పోతే భోజనాలు పెడతారు స్వామి వచ్చాడని చెప్పి అని ఇలా తిరుగుతూ పొట్ట గడుపుకునే వాళ్ళకి అందరికీ ఇది అందేది కాదు. పొట్టకోటికై తిరిగే వాళ్ళకంతా ఇది అందేది కాదు. ఇది రుక్మిణి కేవలాత్మ గుర్తు భావింపవేత్తకు ఇలయటల్న గుర్తునేమి లేదు. మాయ జనులకెల్ల మాయ విశ్వమే గుర్తు, కోరి చూడ బయలు గుర్తు లేదు. ఈ కేవల ఆత్మను గుర్తించినటువంటి తత్వవేత్తకు ఈ ప్రపంచములో ఇది నా ఇల్లని కానీ, ఇది నా ఊరని కానీ, ఇది నా ఆశ్రమం అని కానీ, ఇది పరాయి చోటని కానీ, ఇటు పరాయి వాడు అనేటువంటి భేదాలే వాళ్ళకు లేవు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే వాళ్ళ దృష్టి అందు ఉంటుంది కానీ తక్కినవి ఏవి ఉండవు. గురుడని
శిష్యుండని ఈ ఎరుకను కలదోచి అచల మెరిగించి తుద ఎరుకను తొలగించిన గురుడేడి శిష్యుడేడి గుర్తేదింకా. నేను గురువును, మీరందరూ శిష్యులు అనే భావం ఉంది అంటే వాడు గురువు ఎట్లవుతాడు? వాడు ఎరుక గురువే. కాబట్టి గురువుకి ఎప్పుడు నేను గురువుననే భావమే ఉండదు, ఏ క్షణములోనా ఉండదు వాళ్ళకు. కాబట్టి అందుకు శిష్యుడు లేడు, ఉన్నది గురుస్వరూపం ఒక్కటేనని కేశవానంద స్వామి చెప్పింది. అందుకే దేవుడే లేడటంచును తెలివిలేని పామరులు కొందరందురు పాటిదప్పి పరగ సర్వంబు మిథ్యయై బ్రహ్మమెందు నిండి నిబిడీ కృతంబునై నెగడుచుండ. యాడ దేవుడు ఉండేది? దేవుడుంటే నాకు కనపడలేదే అని అంటారు మూర్ఖులు. ఆయన గంభీర సముద్రము వలె నిండి నిబిడీకృతమై సమస్తము వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు లేని చోటు ఉన్నదా రుక్మిణి? బ్రహ్మమేడి మాకు పట్టి చూపుడి అంచు పరగ కొందరండ్రు పట్టి చూపునదియు నెల్ల మాయయగు కేవలాత్మను పట్టి చూపవశమే బ్రహ్మకైనా. ఆడ దేవుడు ఉండేది? దేవుడు ఉంటే నాకు చూపించు. చూపిస్తే కనపడేవాడు దేవుడు ఎట్లవుతాడు? అదంతా మాయే. ఆయన పట్టుకొచ్చి నీకు చూపించేదానికి ఆయన ఏమన్నా మనుష్య మాత్రుడా? అది బ్రహ్మదేవునికి కూడా సాధ్యమయ్యే పని కాదు. అది ఎంతో కాలము పడిగాపులు కాసి మహాత్ముల సేవ చేస్తే అది అందుకునేది కష్టమే. నాకు చూపించు దేవుడు ఉంటేనని నువ్వు అడిగితానే నువ్వు చూపించాల్సినంత అవసరం ఏమొచ్చింది చెప్పు? నువ్వేమిరా పొల్లయ్యా, నువ్వు తెలుసుకుంటేనేమి, తెలుసుకోకపోతేనేమే. నువ్వు తెలుసుకోకపోతే ఏమన్నా నాకు కిరీటం వస్తుందా? తెలుసుకోకపోతే నాకేమన్నా నష్టమా? తెలుసుకోకపోతే నీకు నష్టం అంతే. నీకు పట్టి చూపించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అహోరాత్రములు కష్టపడి రాత్రింబవలు ఆ పరమార్థం కోసం పరితపించే మహాత్ములకే తెలుసుకోవడానికి దుర్లభంగా ఉంటే ఏమి ఎగడతం కోసమై నాకు చెప్పి చూపించు దేవుడు ఉంటే అని చెప్పి అడిగితే చూపించాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? అంత సులువుగా నీకు కనపడాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది చెప్పు? ఇటువంటి వాళ్ళకి ఇదేమైనా అందుతుందా? ఒక్కెడ నంచల నొక కొన్నిటిగని బకంబులిట్లని వాని గదసి పల్కే. ఒక చోట హంసలు గుంపుగా కూర్చొని ఉన్నాయట. ఆ హంసలు గుంపు దగ్గరికి కొంగలు పోయినాయట. కొంగలు పోయి ఆ హంసలను పలుకరించి ఇట్లా అడిగాయట, ఎవరో కాళ్ళు ముఖంబు ఎర్రన మీ నివాసం బెద్దియట. హంసకు కాళ్ళు ఎర్రగా ఉంటాయి, ముక్కు ఎర్రగా ఉంటుంది. రే వీళ్ళు పోలికంతా మనలాగానే ఉన్నారు, కాళ్ళు ముక్కు మాత్రం ఎర్రగా ఉంది, వీళ్ళు ఎవరో తెలుసుకుందామని ఈ కొంగలు మాత్రం అక్కడికి పోయి అడిగాయట, ఎవరు మీరు, మీరు పేరేంటి, చూసేదానికి మాలాగా ఉన్నారు కానీ ముక్కు కాళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి, మీరు ఎక్కడుంటారు, ఏ ప్రదేశంలో ఉంటారని అడిగినాయట. అడిగితే అనగా అంచలము మానస సరోవరంబని కమనీయ రత్నముల్ గలవని నను అంతలోనావుడునవి ఎరుంగమటన. మేము మానస సరోవరంలో ఉంటాము, అక్కడ కావలసినన్ని రత్నాలు ఉంటాయి ఆ సరోవరములో, ఆ రత్నాలను మేము ఆహారంగా తీసుకుంటాము అని చెప్పాయట ఆ హంసలు. అవునా? నత్తలు శూన్యమైనట్టి కొలను వర్ణవర్జితమైనట్టి పాదపంబుకరని తలపోసి చూడంగగాదే అహహాయంచు నవ్వంగ సాగెను కొంచెలెల్లా. రత్నాలుంటాయా? చాపిల్లలు లేవా? పక్కి పిల్లలు లేని సరోవరం ఏమి సరోవరం థో అని కొంగలన్నీ పకపక పకపక నవ్వినాయట. పక్కి పిల్లలు లేని సరోవరం ఏమి సరోవరం అది?
రత్నాలు ఉంటాయి, రత్నాలు. ఏం రత్నాలు? రత్నాలు కొంగలకు రత్నాలు విలువ తెలుసునా? అట్లా నరులు వారి వారి మతములే హెచ్చని వారనుకుందురు. అజునికైన హరునకైన హరికైనను సురలకైన ధరణి నరులకైన గురుడు లేక తెలియగూడునే బ్రహ్మంబు తెల్పనెవరికైనా తెలియుగాక. గురువు దీన్ని చెబితేనే బోధపడుతుంది, కానీ గురువు చెప్పకపోతే బ్రహ్మాదులకైనా ఈ విద్య అందేది కాదు. పరిపూర్ణమెరిగి ఎరుకను సరిపుచ్చి వేత్త జాడ నెరుగు గురుతేమి ఇతర జనులకు అరయంగా నాతడుండు నందరివలెనే. గురువు ఎట్లుంటాడు ఈ లోకములో? అందరి మాదిరిగానే ఉంటాడు, కానీ పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం ఎరిగిన వాడు ఇతడు అనే సంగతి ఎవరికి తెలుస్తుంది? జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. మూర్ఖులకి ఏం తెలుస్తుంది? ఆయన మనలాంటి మనిషే కదా అనుకుంటాడు. కాబట్టి ఓ రుక్మిణి, ఎరుక జగంబులు మిథ్యగా పరిపూర్ణం పెరిగి ఎరుక బాసిన మీద ఎరుకేది ఎరుగ జాలం బెరుకతో సరిపోయే మాయ ఏమున్నది కన్. ఎన్ని విధంబుల లేని మాయయందు లేదని చూచిన ఉన్నదేమి లేని ఉత్తబయలే. బయలు ఉన్నదన్న భ్రాంతియు లేదాయే, భ్రాంతి లేని బయలు బ్రహ్మమాయే. ఒక్క మాటలో చెప్పుకొచ్చాడు. ఇంతవరకు చెప్పినదంతా ఉన్నది సత్యము ఒక్కటే, తక్కినదంతా మాయయే అనే ఒక్క నిశ్చయం కాడ నిలబడినటువంటి వానికి తప్ప తక్కిన వాళ్ళకి అందరికీ ఇది అందేది కాదు. ఎరుకనే నటంచు ఎన్నకు ఎరుకచే నెరిగి కేవలాత్మయే నటంచు నెరుగు ఎరుక నాకు గురుదక్షిణగా నిప్పుడిమ్ము తడవులేక ఇందువదనా. ఎరుక నేను అని మనస్సులో ఎప్పుడు అనుకోవద్దు. ఆ ఎరుక చేతనే నేను చెప్పిన విషయాలన్నీ చక్కగా గుర్తించి, నేను చెప్పిన విషయాలన్నీ ఎరుక చేతనే గుర్తించి కేవలం ఆత్మగా గమనించి ఆ ఎరుకను నాకు గురుదక్షిణగా ఇచ్చేయి. తడవు ఆలస్యము చెయ్యొద్దు, మనసును ఎరుకను నాకు ఇచ్చేయి గురుదక్షిణగా అన్నాడు. గురునకు నొసగిన ఎరుకను మరలను గైకొనగబోకు మదియే తలపం గురుదోషమంచు తెలియుమా ఎరుకను సరిపుచ్చి పిదప ఎరుకయ్యున్న. నాకు సమర్పించినావా ఎరుకను, మళ్ళా దాన్ని మనసులో కూడా నువ్వు తలుచుకోకూడదు సుమా. తలుచుకున్నావా నువ్వు గురుద్రోహం చేసినట్లే. ఎరుకను నాకు వదిలి, భ్రాంతిని వదిలిపెట్టు.